మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రొపోసో యాప్ గురించి తెలుసుకుందాము. ఇది మనకు సేమ్ టిక్ టాక్ లాగే ఉంటుంది. ఈ యాప్ చాలా బాగుంది. చింగారి యాప్ కంటే ఈ యాప్ నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో ఇంకా మనకు వీడియో ఎఫెక్ట్స్, అలాగే మనం రకరకాల సాంగ్స్, డైలాగ్స్ ఇలా చాలానే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ రొపోసో అని టైప్ చేయండి, మీకు అక్కడ వస్తుంది. మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇలా అడుగుతుంది, మీరు ఏ లాంగ్వేజ్లో ఓపెన్ చేయాలని అడుగుతుంది. మీరు ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వండి. ఆ ఫోన్ నెంబర్కు మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మీ నెంబర్ అనేది వెరిఫై అయిపోతుంది. దాని తర్వాత మీకు మీ ఫుల్ నేమ్ అనేది అడుగుతుంది. మీరు అక్కడ నేమ్ అనేది ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఏజ్ అనేది అడుగుతుంది. మీ ఏజ్ అనేది ఇచ్చేసేయండి. మన జెండర్ అనేది అడుగుతుంది. అక్కడ మీరు జెండర్ అనేది ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ లాంగ్వేజ్లో వీడియోలు అనేది చూడాలనుకుంటున్నాము ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను తెలుగు వీడియోలు చూడాలనుకుంటున్నాను కాబట్టి నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. నేను తెలుగు సెలెక్ట్ చేసుకోగానే నాకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోయింది. అక్కడ పైన మీకు లెఫ్ట్ సైడ్లో పైన కార్నర్లో మీకు ఆర్ అని కనిపిస్తుంది కదా, మీరు దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. మళ్ళీ మీరు మీ ప్రొఫైల్ని ఎడిట్ అనేది చేసుకోండి. అక్కడ మీరు మీ ఫోటో అనేది మీ ప్రొఫైల్కి పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక ఫోటో అనేది నా ప్రొఫైల్కి నేను పెడుతున్నాను. అలాగే మళ్ళీ మీరు మీ ప్రొఫైల్ని ఒకవేళ ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీరు ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళండి. అక్కడ మీకు ఇంకా అక్కడ మీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు. అక్కడ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఉంది. అక్కడ మీ ఏం వర్క్ చేస్తే అక్కడ మీరు అనేది అక్కడ టైప్ చేసుకోవచ్చు. నేను యూట్యూబర్ని కాబట్టి నేను యూట్యూబర్ అని టైప్ చేస్తున్నాను. ఇంకా మీకు ఏదైనా మెయిల్ అడ్రస్ ఉంటే అది కూడా ఇచ్చుకోవచ్చు. ట్విట్టర్ అకౌంట్ ఉంటే అది కూడా ఇచ్చుకోవచ్చు. అలాగే పైన రైట్ సైడ్లో కార్నర్లో ఒక సెట్టింగ్ గుర్తు అనేది కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. మళ్ళీ మీకు అందులో అకౌంట్ సెట్టింగ్ అని ఉంటుంది. మళ్ళీ అందులోకి వెళ్తే మీకు ప్రైవసీ అని ఉంది. అలాగే చేంజ్ లాంగ్వేజ్ అని ఉంది. అలాగే మేనేజ్ అడ్రస్ అని ఉంది. అలాగే కనెక్ట్ అకౌంట్స్ అని ఉన్నాయి. ఇలా రకరకాలు ఉన్నాయి కదా. మనం ప్రైవసీలోకి వెళ్తే అక్కడ మనం ఎవరైనా కాంటాక్ట్ని బ్లాక్ చేయాలనుకుంటే ఇందులోకి వెళ్ళి మనం బ్లాక్ చేయొచ్చు. అలాగే మన కాంటాక్ట్ని హైడ్ చేయాలనుకుంటే హైడ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా మన వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలా దాన్ని కూడా మనం అక్కడ పెట్టుకోవచ్చు. ఇలా రకరకాల ఆప్షన్స్ అనేవి మనకు అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ లాంగ్వేజ్కి వెళ్తే ఏ లాంగ్వేజ్ వీడియోలు చూడాలనుకుంటున్నామో ఆ లాంగ్వేజ్ని మీరు సెట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కనెక్ట్ అకౌంట్స్ అని ఉంది. ఇందులోకి వెళ్తే మనం మన ఫేస్బుక్ని కానీ జీమెయిల్ కానీ మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇందులో కనెక్ట్ చేసుకుంటే మనకు బ్యాకప్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంటర్ఫేస్కి వచ్చేస్తే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఈ రకంగా ఉంటుంది. మనకి ఇందులో చూసుకుంటే కింద మనకు రకరకాల ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. మనం ఎటువంటి వీడియోలు చూడాలనుకుంటున్నామో మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ యువర్ ఫీడ్ అని, వావ్ అని, భక్తి అని, రొపోసో స్టార్స్ అని ఇలా రకరకాలు ఉన్నాయి. మనం దేన్ని క్లిక్ చేసుకుంటే మనకు రకరకాల వీడియోస్ అనేవి వస్తాయి. ఇలా మనం ఇక్కడ నుంచి రకరకాల వీడియోలు అనేవి చూసుకోవచ్చు. ఇప్పుడు మనం వీడియో అనేది ఎలా అప్లోడ్ చేయాలి అని చూద్దాము. ఇక్కడ మనకు రైట్ సైడ్ లో కింద మనకు కెమెరా గుర్తు అనేది కనిపిస్తుంది కదా, మీరు దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు వీడియో అనేది రికార్డ్ చేయండి. రికార్డ్ చేసి అయిపోయిన తర్వాత మీకు ఇంకా లెఫ్ట్ సైడ్ లో ఆడియో సింబల్ అనేది కనిపిస్తుంది. మీరు ఈ ఆడియో సింబల్లోకి వెళ్తే మనకి ఇక్కడ మన తెలుగు డైలాగ్స్, అలాగే తెలుగు సాంగ్స్, ఇలా రకరకాల ఫోల్డర్స్ అనేవి ఉన్నాయి. అందులోకి వెళ్ళి మీరు మీ డైలాగ్ని కానీ సాంగ్స్ని కానీ మీ ఇష్టం ఏదైనా చేసుకోండి. ఇక్కడ మనకు చాలా రకాలు ఉన్నాయి. ఇందులో మనకు వాళ్ళు చాలా ఇచ్చారు డైలాగ్స్ అనేవి. మీరు ఇందులోకి వెళ్ళి మీ ఇష్టమైన దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే తెలుగు సాంగ్స్ అని ఇంకో ఫోల్డర్ ఉంది. అందులో కూడా చాలా ఉన్నాయి. అందులోకి వెళ్ళి కూడా మీ ఇష్టమైనది ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోతే పైన ఆరో గుర్తుంది కదా, నెక్స్ట్ ఇక్కడ కింద మీకు ఎఫెక్ట్స్ అని, స్టిక్కర్స్ అని, మ్యూజిక్ అని, మళ్ళీ ఇక్కడ మనకు రకరకాల ఆప్షన్స్ అనేవి వచ్చినాయి కింద. ఇందులో మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్తే మీ వీడియోకు రకరకాల ఎఫెక్ట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. మీరు మీ వీడియో పైన మీరు ఆ ఎఫెక్ట్ని హోల్డ్ చేసి పట్టుకుంటే ఆ ఎఫెక్ట్ అనేది మీ వీడియో పైకి వచ్చేస్తుంది. ఒకే వీడియో మీద మనం రకరకాల ఎఫెక్ట్స్ అనేవి ఎన్నంటని ఇచ్చుకోవచ్చు. మీ వీడియోని మీరు ఇలా కొంచెం జరిపి మళ్ళీ ఒక ఎఫెక్ట్ అనేది ఇవ్వండి. మళ్ళీ కొంచెం జరిపి మళ్ళీ ఒక ఎఫెక్ట్ అనేది ఇవ్వండి. ఇలా మీరు ఎన్నంటని ఎఫెక్ట్స్ అనేవి మీ ఒకే వీడియో మీద ఇచ్చుకోవచ్చు. ఇలా మనకు చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. అలాగే మనం స్టిక్కర్స్లోకి వెళ్తే ఇందులో కూడా మనకు రకరకాల స్టిక్కర్స్ అనేవి ఉన్నాయి. ఇందులో స్టిక్కర్స్ కూడా మన వీడియో పైన మనం యాడ్ చేసుకోవచ్చు.
అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు పైన రైట్ సైడ్లో ఒక డౌన్లోడ్ ఆప్షన్ అని ఉంది. మనం చేసిన వీడియోని మన ఫోన్లో సేవ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఆ డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేయగానే మీ వీడియో అనేది మీ ఫోన్లోకి డౌన్లోడ్ అనేది అయిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా టైప్ చేయాలి అనుకుంటే మీరు అక్కడ స్టిక్కర్స్ పైన క్లిక్ చేయండి. చేయగానే మనకి ఇలా 2 ఆప్షన్స్ అనేవి వస్తాయి. పైన టైటిల్ అని అడుగుతుంది. మీరు దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పేరు టైప్ చేయమంటుంది. మీ పేరు అనేది టైప్ చేయండి. టైప్ చేయగానే అది మీకు కిందికి వచ్చేస్తుంది. మీరు దాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే అది మీ వీడియో పైకి వచ్చేస్తుంది. మీరు దాన్ని ఎక్కడంటే అక్కడ ఇలా మీరు పట్టుకొని మీ పొజిషన్ అనేది దానికి ఇవ్వండి. ఓకే, మీరు చేసిన వీడియోని ఒకసారి చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మీకు పైన డన్ పైన క్లిక్ చేయండి. పైన డన్ పైన క్లిక్ చేయగానే మీ వీడియో అనేది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు మీ వీడియోకి నేమ్ అనేది ఇవ్వండి. మళ్ళీ ఇక్కడ మీరు నేమ్ అనేది టైప్ చేయండి. మీది ఎటువంటి వీడియోనో అక్కడ మీరు ఇవ్వచ్చు. అలాగే అక్కడ మీరు హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇవ్వచ్చు. ఇచ్చేసి మీ వీడియోని మీరు అలాగే మనకి కింద చూసుకుంటే ఒకటి అడ్వాన్స్ సెట్టింగ్ అని కనిపిస్తుంది. ఇదేంటిదంటే మనం ఇప్పుడు ఈ వీడియోని ఇప్పుడు కాకుండా మనం 1 గంట తర్వాత లేకపోతే రేపు కానీ ఎప్పుడైనా మనం పోస్ట్ చేయాలి, ఇప్పుడు కాకుండా నెక్స్ట్ పోస్ట్ చేయాలనుకుంటే మీరు వీడియో తయారు చేసి పెట్టుకొని ఇందులో మీరు ఒక టైం డేట్ అనేది సెట్ చేసి పెట్టుకుంటే మీరు మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నా కూడా ఆ వీడియో అనేది ఆటోమేటిక్గా అప్లోడ్ అనేది అయిపోతుంది. ఇలా మీరు ఆటోమేటిక్ అప్లోడ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీడియోని పోస్ట్ చేసేసాను. మనం పోస్ట్ చేయగానే అది మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మన గ్యాలరీలోకి వెళ్తున్నాను. అక్కడ నుంచి నా వీడియో అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు అడుగుతుంది వ్యూయర్ ఎంతమంది చూశారు, కామెంట్స్ ఏమొచ్చేసాయి. ఇలా మనకు అన్ని రకరకాలుగా చూపిస్తున్నాయి. మనకు టిక్టాక్లో ఎలా ఉందో అలాగే ఉంది. ఇలా మీ కామెంట్స్, మీ వ్యూస్ అనేవి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అందులోనే మీరు కామెంట్స్లోకి వెళ్తే మీకు అక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ నుంచే మీ వీడియోని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఎడిట్ దిస్ పోస్ట్ అనేది కదా, మళ్ళీ మీరు ఇక్కడ నుంచే మీ పోస్ట్ని టైటిల్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇలా మీరు ఇక్కడ నుంచే మీ వీడియోని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకుంటే లైక్స్ ఉన్నాయి. అలాగే వాట్సాప్కి మనం డైరెక్ట్గా షేర్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనం ఫోన్లోకి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ కింద ఆప్షన్. దానిపైన క్లిక్ చేయగానే మన వీడియోకి ఇంకేదైనా ఆడియో చేంజ్ చేసుకోవాలని అడుగుతుంది. కావాలనుకుంటే ఇందులోకి వెళ్ళి మళ్ళీ మీ వీడియోకి ఆడియో కూడా మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనకు పైన రైట్ సైడ్ లో మనకు కాయిన్ గుర్తు అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మీరు వీడియోస్ అనేవి మీకు వ్యూస్ అనేవి ఎక్కువ వస్తే మీకు ఇక్కడ కాయిన్స్ అనేవి వస్తాయి. ఈ కాయిన్స్ ద్వారా మీరు డబ్బులు అనేది ఎర్న్ చేయొచ్చు. అలా ఎర్న్ అయిన మనీని మీరు మీ పేటిఎంలోకి మీరు ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.